ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్ అని. అంటే కొంచెం వ్యంగ్యంగా ఈ విజయం వెనక, బీజేపీకి ఈ విజయాన్ని చేకూర్చడం వెనక రాహుల్ గాంధీ ఉన్నారు, వారికి శుభాకాంక్షలు అని. ఎందుకంటే వారు భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయన్నది వాళ్ళ ప్రచారంలో ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి దాన్ని మళ్ళా ఈ సందర్భంగా కూడా వారు ట్వీట్ చేసినట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనం చూసినా కూడా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి కనుక వెళ్ళగలిగి ఉంటే ఫలితాలు కొద్దిగా మార్పు వచ్చేవన్నది సర్వసాధారణంగా అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఈవెన్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా కూడా. సో ఆ విధంగా వారు ఇక ఈ ఫలితాల మీద అనేక ట్వీట్లు, ఇటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లారన్నది చూడాలి. ఎందుకంటే ఏ ప్లాంక్తో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందో, అవినీతి, జనలోక్పాల్, తర్వాత వచ్చేసి లిక్కర్ స్కాము, తర్వాత వచ్చేసి శీష్ మహల్ అని వారు మాట్లాడిన సందర్భాలు, తర్వాత సిఏజీ వారు కూడా ఇందులో అవినీతి జరిగిందని చెప్పినా కూడా ఆ రిపోర్ట్ బయటికి తీసుకురాకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్, యమునా నది, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో. సో ఈ విధమైన పరిణామాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మళ్ళా కూడా అంతర్మథనం చేసుకుని మళ్ళా ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది కూడా ఆలోచింపజేసే ఒక విధానం అని మనం అనుకోవచ్చు. ఈ గెలుపుతో పక్కనున్న పంజాబ్ మీద ఏమన్నా కక్ష సాధింపు ధోరణికి దిగే అవకాశాలు ఉన్నాయండి? ఎందుకంటే ఢిల్లీ మీడియా అయితే ఆల్రెడీ రాయటం మొదలెట్టేసింది, సోషల్ మీడియా అయితే. అంటే కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళకపోవచ్చు కానీ, ఎందుకంటే పంజాబ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం మనకు దేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దులో ఉండడం వల్ల ముఖ్యంగా ఆ రాష్ట్రం అన్నది భారతదేశానికి ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా చాలా ముఖ్యమైన రాష్ట్రం. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడూ కూడా ఆ ప్రాంతంలో ఆయా పార్టీలు అక్కడ ఉండాలని కోరుకుంటారు. ఆ ఎన్నికల్లో కూడా చూసినా కూడా మీరు అమరీందర్ సింగ్ గారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దానివల్ల అక్కడ ఫైనల్గా అక్కడ జయించడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూసుకుంటే ఆ విధంగా సోషల్ మీడియాలో వచ్చినా కూడా కక్ష సాధింపు ధోరణులు అన్నవి ఉండకపోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా తన ప్రాబల్యాన్ని చూపించి రాష్ట్రాల్లో గెలవాలి అన్న ధోరణిలోనే ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం అన్నది రాజకీయ పార్టీలకు అల్టిమేట్ గా వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్లో ఎలా వెళుతున్నాయన్నది చూపించుకోవడానికి ఒకటి. కాబట్టి ఇంకా ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా వారి గవర్నెన్స్ ని, పాలనను ఇంకా మెరుగు చేయాల్సిన అవకాశం ఉంది. సో ఆ విధంగా, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నది ఒకటే ఒక ప్రభుత్వం ఇప్పుడు పంజాబ్ లో. ఆ తర్వాత కొన్ని మిగతా గుజరాత్, గోవాలో కొన్ని సీట్లు ఉన్నా కూడా మెయిన్ గా వాళ్ళ చేతుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని, తర్వాత వీరి దగ్గర ఉన్న 25 సీట్లు, వీటిని కూడా ఒక